నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. సో ఏపీ మొత్తం కూడా మహానాడు కార్యక్రమంతో దద్దరిల్లిపోతుంది. అసలు మహానాడు కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం చాలా ఘనంగా నిర్వహించుకుంటామన్నట్టు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్తున్నారు. ఎందుకంటే భారీ విజయం తర్వాత 2024లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత భారీ విజయం తర్వాత మహానాడు మొట్టమొదటిసారిగా వాళ్ళు చేయబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా గొప్పగా ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా తెలుగు ఖ్యాతి వెలువరే విధంగా వాళ్ళు ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు. అసలు మహానాడు ఎందుకు ఇంత ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు? అసలు మహానాడు అంటే ఏమిటి? ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఒక ఆనవాయితీగా చేస్తున్నారు? మహానాడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు మీకు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అసలు మహానాడు కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా 1983 మే 27, 28, 29 ఈ 3 తారీఖులలో వాళ్ళు నిర్వహించడం జరిగింది. అసలు ఈ 3 తారీఖులలో ఎందుకు నిర్వహించారంటే ఎప్పుడూ లేని విధంగా, అంటే ఒక తెర మీద చూసినటువంటి ఒక వ్యక్తిని, సీనియర్ తారక రామారావు, సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా ఖచ్చితంగా మేము ఒక నాయకుడిగా చూడాలి, ఖచ్చితంగా అతన్ని మాకు నాయకుడు కావాలన్నట్టు కూడా తను ఎప్పుడైతే అడగడమో ప్రజలందరూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ టైంలో అప్పటి వరకు తెర మీద కనిపించినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీ అని ఒక పార్టీ పెట్టి, టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత పెట్టిన 9 నెలలకే ఘన విజయం సాధించింది. అంతేకాకుండా పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టారు. ఈ సందర్భంగా అతని పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఆ వేడుకని నిర్వహించే సమయంలోనే, అదే నేపథ్యంలోనే 27, 28, 29 ఇవంతా కూడా ఖచ్చితంగా మేము చాలా గ్రాండ్గా నిర్వహిస్తామని చెప్పేసి ఆ రోజు 1983 మే 27, 28, 29 ఈ రోజులు విజయవాడలో జరిగినటువంటి ఈ కార్యక్రమం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుగాంచింది. ఎందుకంటే విజయవాడలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం తర్వాత రోజు భవానీపురం వద్ద వరకు కూడా ర్యాలీగా, తెలుగు తమ్ములంతా కూడా ర్యాలీగా వెళ్ళారు. అంతేకాకుండా మొత్తం ఆ రోడ్డు అంతా కూడా పసుపుమయంగా అయింది. ఆ టైంలోనే ఈ మహానాడు కార్యక్రమం చాలా ఘన విజయం సాధించింది. అంతేకాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పేరుగాంచింది. అప్పటి నుంచే ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలతో పాటు అంతేకాకుండా మహానాడు కార్యక్రమంని చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలుగు తమ్ముళ్ళంతా కూడా నిర్ధారించుకున్నారు. అప్పటి నుంచి కూడా ఆనవాయితీగా ఆ కార్యక్రమం అయితే క్రమం తప్పకుండా ప్రతిసారి కూడా నిర్వహిస్తున్నారు. అయితే అప్పుడు కొన్ని సందర్భంలో, అంటే కరోనా టైంలో మాత్రం కుదరలేదు. అంతేకాని కొన్ని అనివార్య కారణాల వల్ల తప్ప మిగిలిన ప్రతి సంవత్సరం 83 నుంచి 2025 వరకు ఇన్ని సంవత్సరాల వరకు నుంచి కూడా ఈ కార్యక్రమం అయితే తెలుగు తమ్ముళ్ళు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిసారి నిర్వహించేటప్పుడు కొంతమంది కన్వీనర్ ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే కొన్ని సంవత్సరాలలో కొన్ని ప్రదేశాలను ఎంచుకోవడం జరుగుతుంది. మొదటిసారిగా విజయవాడలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఈసారి 2025లో మొట్టమొదటిసారిగా కడపలో నిర్వహిస్తున్నారు. అయితే ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా చేస్తున్నారు. మొత్తం 19 మంది కన్వీనర్లను ఏర్పాటు చేశారు. భోజనం కూడా చాలా గ్రాండ్గా అయితే నిర్వహిస్తున్నామంటూ ఆ మెనూ కార్డు కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది నెట్టింట్లో. ఎక్కడ చూసినా కూడా మహానాడు కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆ మెనూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈసారి లోకేష్ గారు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు కాబట్టి లోకేష్ గారికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ కార్యక్రమం కూడా ఒక ముఖ్య ఉద్దేశం అవుతుందని కూడా తెలుస్తుంది. కడపలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చాలామంది కూడా కన్వీనర్లు, అంతేకాకుండా అధిష్ట నాయకులు, అంతేకాకుండా స్పీకర్లు, మంత్రులు అంతా కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. సో వీళ్ళంతా కూడా బాగా నిర్వహించడానికి చాలా ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈసారి ఇది అప్పుడు మొదటిసారి ఎలా చేస్తారో అంతకన్నా ఘనంగా నిర్వహిస్తాము. రోడ్ ర్యాలీ కూడా నిర్వహిస్తాము. మొత్తం కూడా కడప జిల్లా మొత్తం కూడా పసుపుమయంగా అవుతుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే కడప జిల్లాలో ముఖ్యంగా మైనారిటీ వాళ్ళు ఉంటారు, ఎక్కువగా ముస్లిం వాళ్ళు ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే అయినటువంటి మాధవి గారు ఆవిడ ఉన్నారు. అయితే ఆవిడ టౌన్కి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆవిడకి అంత ప్రాధాన్యత కూడా ఇస్తున్నారా లేదనే విషయాలు కూడా పక్కన పెడితే మైనారిటీ వాళ్ళు ఉండడం వల్ల మైనారిటీ వారికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. మరి అలాంటి
ప్లేస్లో టీడీపీ ఎలా నిర్వహిస్తారన్నట్టు అక్కడ ప్రజల్లో కొంతగా విమర్శలు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది టీడీపీ కూటమి మీద. మరి దీనికి వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారనేది చూడాలి. మరి టీడీపీ కూటమి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆస్వాదించారా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. సరే, ఏదైతేనేమి కొన్ని విమర్శలను కూడా తావి చూస్తుంది. అంతేకాకుండా అటు విమర్శలతో పాటు ప్రశంసలను కూడా తీసుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమము ప్రతిసారి లాగా కాకుండా ఈసారి వినూత్నంగా చేయడానికి అయితే సిద్ధపడుతున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. వీటికి సంబంధించిన అప్డేట్స్ అయితే మేము రెగ్యులర్గా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ సీఎం టుడే. దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్. అలాగే ఓవర్ టు స్టూడియో వీడియో జర్నలిస్ట్ భరత్ సహస్ర, హైదరాబాద్.